హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇవేనా? వెజ్లో రారాని అయినా వంకాయ వంకాయ అయితే ఎప్పుడైనా బిర్యానీ చేశారా? చేయకుంటే తప్పకుండా ట్రై చేయండి. చికెన్ బిర్యానీ కూడా మరిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి అయితే నేను కూడా ఫస్ట్ టైమే కానీ వినడము చేయడము, కానీ టేస్ట్ మాత్రం అదర్హో అనిపించింది. అది ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా అయితే లేతగా ఉన్న వంకాయలను అయితే తీసుకొనేసి తొటాలు కాస్త ఈ విధంగా కట్ చేసి 4 ముక్కలుగా అయితే ఇవిలాగా చూపిస్తున్న విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేయండి. సో బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ మిక్సీ జార్ కానీ తీసుకొని అందులోకి 3 స్పూన్ల పల్లీలు వేయించి పొట్టు తీసుకున్నవి, అలాగే 1 స్పూను తెల్ల నువ్వులు, ఇలాగే పచ్చివైనా వేసుకోవచ్చు లేదా వేయించుకొనైనా వేసుకోవచ్చు. 2 స్పూన్ల కొబ్బరి, మీ దగ్గర పొడి ఉన్న పొడి వేసుకోండి, లేదా చిన్న పీసెస్గా కట్ చేసైనా ఇలాగైనా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను ధనియాల పొడి, 2 స్పూన్ల కారపొడి, 1 స్పూను గరం మసాలా, తగినంత ఉప్పు, అంటే మీకు తగ్గట్టుగా అయితే వేసుకోండి. వీటినన్నిటిని మనము మిక్సీ జార్ పట్టేసి మెత్తని పౌడర్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న విధంగా అయితే పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకునేసి ప్లేట్లోకి ఈ పౌడర్ అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 చిన్న టొమాటోలు కానీ లేదంటే 2 మీడియం సైజు టొమాటోలు కానీ ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టొమాటోలోను అలాగే ఈ మసాలా పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన టొమాటోను ఈ మసాలాని అంతా కలుపుకున్నాం కదా, ఈ పేస్ట్ని మనము ఈ వంకాయలు కట్ చేసుకున్నాం కదా 4 ముక్కలుగా, సో వాటిలోకి అయితే ఈ విధంగా నింపేసుకోవాలి. మన గుత్తి వంకాయకి ఎలా నింపుకుంటామో అలాగే. సో ఈ విధంగా అన్ని వంకాయలు కూడా నింపుకొనేసి సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలిన పేస్ట్ అయితే ఉంది కదా, అంటే మనం కలిపిన మసాలా, సో అది పడేయకుండా రిమైనింగ్ది అలానే పెట్టుకుంటే నెక్స్ట్ మన మసాలాలో వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక కడాయి కానీ లేదంటే ఒక మందపాటి కుక్కర్ కానీ పెట్టుకోవచ్చు. అందులోకి 1/2 కప్పు వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. మనం చేస్తున్నది బిర్యానీ కాబట్టి సో ఫ్రైడ్ ఆనియన్స్ మస్ట్ కదా. సో ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే నేను 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకొనేసి చిన్న ముక్కలుగా అయితే ఈ విధంగా కట్ చేసుకొనేసి ఆయిల్లోకి వేసుకున్నాను. ఇలా గెంటితో అన్ని పీసెస్గా డివైడ్ అయ్యేలాగా అయితే మనం చేసుకునేలాగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఈక్వల్గా వేగుతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా దగ్గర ఉండి ఈ విధంగా అయితే కలుపుతూ అయితే వేయించుకోవాలి. అప్పుడే అన్నీ ఈవెన్గా వేగుతాయి. అలాగా ఆయిల్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యి హీట్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. ఇందులో నేను ఒక 1/2 క్వాంటిటీ వరకు అయితే తీసి పక్కన పెడుతున్నాను. రిమైనింగ్ 1/2 క్వాంటిటీ అయితే ఇలాగే ఆయిల్లోనే తీసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్లోకి ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేలాగా అయితే ఆయిల్లో వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయిన తర్వాత మనం వంకాయలు స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ వంకాయలన్నీ అయితే ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొనేసి అన్నీ బాగా ఆయిల్లో బాగా మునిగేలాగా అయితే మనము గట్టితో కలుపుకోవాలి. అప్పుడే ఆయిల్ అన్ని వంకాయలకు టచ్ అయ్యేసి సో అన్నీ బాగా ఈవెన్గా వేగుతాయి. అలాగే ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వంకాయల్ని టర్న్ చేసుకోవాలి. ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొనేసి దగ్గరుండి అయితే ఇవన్నీ వేగించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దాదాపు ఒక 15 మినిట్స్ వరకు ఈ ప్రాసెస్ పడుతుంది. 15 మినిట్స్ తర్వాత మనకి మిగిలింది కదా మసాలా, ఆ మసాలాలోకి ఇప్పుడు ఒక 3 లేక 4 స్పూన్ల వరకు గట్టి పెరుగు అయితే వాడుకోండి. ఇంట్లో పెరుగైనా పర్లేదు లేదా ప్యాకెట్ పెరుగైనా సరే వేసుకోవచ్చు. ఇదంతా వేసుకున్న తర్వాత చేత్తోనే ఈ మసాలా అంతా అయితే బాగా కలిపేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలానంతా మనము ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా వంకాయ, ఆ వంకాయలోకి అయితే ఈ స్టఫ్నంతా వేసేసి ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా వంకాయ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఉప్పు లేక కారము మనకి ఏమైనా తక్కువైనాయి అనుకుంటే ఈ స్టేజ్లో అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇవి ఉడకడానికి ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మరోసారి మిక్స్ చేసి ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. వంకాయలు ఉడికేలోపు మనము రైస్ అయితే రెడీ చేసుకుందాము. మీరు రైస్ ఏ గిన్నెలో అయితే వండుకుంటారో ఆ గిన్నెలోకి వాటర్ డబుల్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. అలాగే బిర్యానీకి దినుసులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ వేసాం కాబట్టి సో చూసుకొని వేసుకోవాలి.
సో ఇవి వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. బట్ ఆ క్లిప్పింగ్ అయితే నేను ఇక్కడ నాకు తెలిసి మిస్ అయిపోయింది. ఆయిల్ వేయడం వల్ల అయితే రైస్ పొడి పొడిగా ఆడుతుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను. ఒక 1.5 గ్లాస్ వరకు అయితే రైస్ యూస్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందైతే రైస్ నానబెట్టి కడిగి ఒకసారి సోక్ చేసి ఉంచాను. సో ఇప్పుడు డైరెక్ట్గా అయితే ఆ రైస్ని నేను ఇక్కడ వాడేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నీళ్ళు అయితే మరుగుతున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వాటర్లో ఆయిల్ ఉన్నది కదా. సో నేను అది మిస్ అయిందని అందుకే చెప్పినది. ఆల్రెడీ సోక్ చేసిన రైస్ని వాటర్ తీసేసి ఓన్లీ రైస్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని అంతా అయితే బాగా కలుపుకోవాలి. అంటే ఒకే చోటే పడి ఉంటాయి కదా రైస్, అలా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడు చూడండి రైస్ ఉడికిందా లేదా అనడానికి ఈ విధంగా ఒక 70% వరకు అయితే ఉడకాలి. ఈ విధంగా బ్రేక్ అయితే చేస్తే బ్రేక్ అవ్వాలి, అంతే మరీ నున్నగా ఉడికించుకోవద్దండి. సో ఇలా అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఏదైనా చిల్లుల గిన్నెలో కానీ లేదంటే మన దగ్గర జాలీలు ఉంటాయి కదా దాంట్లో కానీ వేసి వాటర్ అంతా అయితే డ్రైన్ చేసుకోవాలి. మళ్ళీ ఓవర్ కుక్ అవ్వకుండా చల్లనీళ్ళు అయితే ఒకసారి పోసేసుకోండి. సో అప్పుడు ఫిల్టర్ అయిపోయేసి రైస్ అయితే కుక్ అవ్వకుండా పొడి పొడిలాడుతూనే ఉంటుంది. కరెక్ట్గా ఈ ప్రాసెస్కి వచ్చినప్పుడైతే నాకు ఇంట్లో పవర్ కట్ అయిపోయిందండి. సో అందుకే ఇక్కడ కొద్దిగా డల్గా వచ్చింది. సో ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేసి సో మనకైతే వంకాయ కూడా ఉడికింది, రెడీ అయిపోయింది. సో ఒకసారి మసాలా అంతా బాగా కలిపేసి స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ చేసి మనము ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా, డ్రైన్ చేసాం కదా. సో చూడండి ఈ విధంగా అయితే నేను డ్రైన్ చేసి పెట్టాను. ఇక్కడ చూస్తే చూడండి పొడి పొడిలాడుతూ ఉంది రైస్. సో ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ పొడి పొడిగా వస్తుంది అనమాట. సో ఈ రైస్ని అంతా అయితే ఇప్పుడు ఈ గ్రేవీ మీద మనకి స్ప్రెడ్ చేసేసుకోవాలి. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగైతే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని మొత్తం ఎన్ని అయితే అన్నీ ఉంటే ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ ఇస్తుందండి, అంత బాగుంటుంది. సో అలా అన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైన్గా కట్ చేసుకున్న కొత్తిమీర, సో కొత్తిమీరను కూడా బాగా స్ప్రెడ్ చేసేసుకునేసి ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ గాలిపోకోకుండా ప్లేట్ పెట్టేసుకొనేసి దీని మీద ఏదైనా బరువు పెట్టండి. నేనైతే చిన్న రోల్ ఉంది, సో ఆ రోల్ అయితే ఇక్కడ బరువు పెడుతున్నాను. సో ఈ విధంగా బరువు పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయితే ఇలానే వదిలేయండి కంప్లీట్గా. సో ఇలా వదిలేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఉంటుందండి వంకాయ బిర్యానీ మంచి స్మెల్తో సూపర్గా, అసలు ప్లేట్ తీయగానే అంత మంచి వాసన వస్తుందండి. సో ఈ విధంగా అయితే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకోవచ్చండి. మీరు పెరుగు పచ్చడి కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ గ్రేవీ ఉంటుంది. సో ఆ గ్రేవీతో తినేయచ్చు, అంత బాగుంటుంది. అండ్ ఇంటిల్లిపాది కూడా చాలా బాగా నచ్చుతుంది. మా పిల్లలకైతే ఫస్ట్ టైం చేశాను, మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది. బట్ కానీ మా ఫ్రెండ్కి ఇస్తే అరే ఇంత పర్ఫెక్ట్గా ఇంత బాగుంటుందా, అసలు ఇంకొకసారి ట్రై చేద్దాము అన్నారు, అంత బాగా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా నచ్చుతుంది. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.